కానీ నువ్వు పాపం చేసావా నిజంగా క్షమిస్తాడు. పాపాన్ని ఒప్పుకున్నావా నువ్వు క్షమిస్తాడు. కానీ గర్వాన్ని మాత్రం సహకరించండి. ఆయన గర్వానికి వెల కట్టలేదండి. ఒకవేళ ఆయన నిజంగా గర్వానికి అహంకారానికి ఆయన వెల కట్టి ఉంటే లూసిఫర్ని మళ్ళీ తను చేర్చుకునేవాడండి. అసలు సాతాను రాజ్యం అనేదే అసలు భూమి మీద వచ్చేది కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు మానవాళి కూడా వచ్చేదే కాదండి. కానీ దేవుని స్వరూపం మారదండి, ఆయన అంతరంగం మారదండి, ఆయన నీతి మారదండి. ఆయన గొప్ప దేవుడండి. ఆయన తన స్వరూపంలో చేసిన మానవాళి కోసము, మనుషులు చేస్తున్న పాపాల కోసము బలి అర్పణ అయ్యాడు. ప్రతి పాపాన్ని, ప్రతి రకమైన పాపాన్ని, పాత నిబంధనలు పాపమని ముద్రించబడిన ప్రతి పాపానికి ఆయన వెలకట్టి మరణించాడండి, శిల్వ యాగమయ్యాడు. కానీ గర్వానికి మాత్రమైన వెల కట్టించినట్టుగా నాకు ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయలేదండి. నిజంగా చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తానండి. మరి